యుద్ధం అంటే కేవలం తుపాకులు, బాంబులు మాత్రమే కాదు. దేశం నాడిని ఆపేసే ఈ చమురు కొరత కూడా ఒక యుద్ధం. అసలు చమురు అంటే ఏంటో తెలుసా? అది కేవలం భూమిలోంచి తీసే నల్లటి ద్రవం కాదు. ఈ ప్రపంచం నడవడానికి అవసరమైన రక్తం. ఫ్యాక్టరీలు తిరగాలన్నా, విమానాలు ఎగరాలన్నా, మనం తినే తిండి మనదాకా చేరాలన్నా దానికి మూలం ఈ చమురు. లక్షల ఏళ్ల క్రితం నేల తల్లి తన గుండెల్లో దాచుకున్న ప్రాణశక్తి ఇది. చమురు అంటే ద్రవ బంగారం. ఇది వాణిజ్యానికి ప్రాణం, ప్రయాణానికి వేగం. అసలు చమురు లేని ప్రపంచం ఎంత నిశ్శబ్దంగా, ఎంత భయంకరంగా ఉంటుందో ఊహించుకోవడమే చాలా భయంకరం. అది కేవలం ఇంధనం కాదు, ఒక దేశపు ఆర్థిక వెన్నెముక. దూరంగా ఉన్న గమ్యం చేరుకోలేము. గమ్యం చేరాల్సిన రైతు పంట కళ్ళ ముందే కరిగిపోతుంది. పొయ్యి వెలగదు. ఆఖరికి మన పసిపిల్లల చేతుల్లోని రంగు బొమ్మలు కూడా ప్రాణం లేని బొమ్మల్లాగా మిగిలిపోతాయి. చమురు ఆగిపోతే ఈ భూమి మీద ఆర్థిక వ్యవస్థ మాత్రమే కాదు, మనిషి కదలిక కూడా స్తంభించిపోతుంది. మనం వెలిగించుకునే దీపం నుంచి, మనం వేసుకునే రంగుల వరకు, మనం తినే అన్నం ముద్ద నుంచి, మనం తిరిగే వాహనం వరకు ప్రతి అడుగు వెనుక చమురు ఉంది. మరి అలాంటి చమురు గురించి ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. ఈ వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. అసలు ఈ ముడి చమురు అంటే ఏంటి? ఈ ముడి చమురు ఎలా లభిస్తుంది? ఈ ముడి చమురు ద్వారా ఎలాంటి ఉత్పత్తులు వస్తాయి అనే దాని గురించి పూర్తిగా తెలుసుకుందాం. మన రోజువారీ జీవితం ఒక చిన్న చుక్క నూనె మీద నడుస్తుందని మనకు తెలుసు. నల్లగా చిక్కగా ఉండే ఈ ద్రవం ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు హృదయం లాంటిది. ఒక చిన్న బ్యారెల్లోనే అనేక శక్తుల కథ దాగి ఉంది. భూమి లోతుల్లో మన కంటికి కనిపించని ఒక అద్భుతం దాగి ఉంది. లక్షల సంవత్సరాల క్రితం సముద్రాల్లో జీవించిన సూక్ష్మజీవులు, మొక్కలు భూమి పొరల మధ్య చిక్కుకుని విపరీతమైన వేడి పీడనం వల్ల ద్రవంగా మారిపోతుంది. అదే ఒక విలువైన ముడి చమురు. దాన్ని క్రూడ్ ఆయిల్ అని కూడా అంటారు. మనమందరం ప్రేమగా పిలుచుకునే నల్ల బంగారం. ఈ ముడి చమురు భూమి నుండి తీయగానే ఉపయోగపడదు. దీన్ని శాస్త్రం అనే మాయతో మారుస్తారు. ఈ ముడి చమురును ఎలా శుద్ధి చేస్తారు? దాని నుంచి ఉత్పత్తి అయ్యే ఉత్పత్తుల గురించి తెలుసుకుందాం. ఈ ముడి చమురును ఆయిల్ శుద్ధి కర్మాగారాలలో సుమారు 400 డిగ్రీల సెల్సియస్ వద్ద వేడి చేస్తారు. ఆ తరువాత ఆవిరిని ఒక భారీ టవర్లోకి పంపిస్తారు. దీన్ని ఫ్రాక్షనల్ డిస్టిలేషన్ అంటారు. ఈ టవర్లో ఒక అద్భుతం జరుగుతుంది. అదేంటంటే పైకి వెళ్లే కొద్దీ చల్లబడుతుంది. కింద వేడి ఎక్కువగా ఉంటుంది. అక్కడే వేరువేరు ఉష్ణోతల వద్ద వేరువేరు పదార్థాలుగా విడిపోతాయి. అతి తేలికైన పదార్థాలు గ్యాస్, అంటే ఎల్పిజి. అది మన వంటింటి మిత్రుడు, మీ అందరికీ తెలిసిందే. దాని తర్వాత పెట్రోల్, మన బైకులు, కార్లు ప్రాణం లాంటిది. దానికన్నా కింద రసాయనాలు, ప్లాస్టిక్. దాని కింద జెట్ ఫ్యూయల్, కిరోసిన్, అంటే విమానాలను నడిపించే ఇంధనం. దాని కింద డీజిల్, బస్సులు, లారీలు నడిపించే శక్తి. దాని తర్వాత లూబ్రికెంట్స్, అన్నిటికన్నా బరువైన భారీ పదార్థాలు తారు, మైనం. ఇలా ముడి చమురును శుద్ధి చేస్తారు. ఒక బ్యారెల్ ముడి చమురు సుమారు 159 లీటర్లకు సమానం. కానీ ఆశ్చర్యం ఏమిటంటే ఒక బ్యారెల్ ముడి చమురును శుద్ధి చేస్తే 170 లీటర్లకు పైగా ఉపయోగకరమైన ఉత్పత్తులు వస్తాయి. ఈ ముడి చమురుని ఎంతెంత డిగ్రీల వద్ద ఏ ఏ ఉత్పత్తులు ఏర్పడతాయనేది మీరు వీడియోలో చూడవచ్చు. ఒక బ్యారెల్ ముడి చమురును శుద్ధి చేస్తే, అంటే సుమారుగా 159 లీటర్లను శుద్ధి చేస్తే వచ్చే పదార్థాల ఉత్పత్తి తెలుసుకుందాం. పెట్రోలు 45% వస్తే, డీజిల్ 25%, జెట్ ఇంధనం అంటే విమానాలకు ఉపయోగించేది 10%, భారీ ఇంధనం అంటే షిప్స్ నడవడానికి ఉపయోగించేది 5%, ఎల్పిజి అంటే వంట గ్యాస్ 4%, మిగతా పెట్రోకెమికల్ ప్రొడక్ట్స్ కానీ తారు, మైనం అలాంటివి 11% ఉత్పత్తి అవుతాయి. ఈ ఉత్పత్తి శాతము ముడి చమురు రకాన్ని బట్టి కొద్దిగా మారవచ్చు. అయితే ముడి చమురుని భూమిలో నుంచి తీసి దాన్ని శుద్ధి చేసి రకరకాల ఉత్పత్తులను ఏర్పరిచి ఇంత ప్రక్రియ తర్వాత ఎందుకు మనం 100 రూపాయల కంటే ఎక్కువ ధరకు పెట్రోల్ కొనాలి? అసలు రిఫైనింగ్ ఖర్చు నిజంగా అంత తక్కువ అవుతుందా? నిజం ఏమిటంటే ముడి చమురు ధర, శుద్ధి ఖర్చు, రవాణా వ్యయం ఇవన్నీ కలిపి చివరి ధరలో, ఇంతేకాకుండా పన్ను అనగా ఎక్సైజ్ డ్యూటీ, వ్యాట్స్, డీలర్ కమిషన్ ఇవన్నీ కలిసి మనకు కనిపించే ఆ ధరను నిర్ణయిస్తాయి. మన వాహనాల్లో పెట్రోల్ కానీ డీజిల్ కానీ నింపించినప్పుడు అది కేవలం ఇంధనం కాదు. యుద్ధం చేసేవాడికి అది ఆయుధం, సామాన్యుడికి అది ఆధారం. విమానాల్లో వాడితే ఆకాశానికి నిచ్చెన వేస్తుంది, దీపంలో పోస్తే చీకటిని చీలుస్తుంది.
వాహనాల్లో వాడితే మన గమ్యం అవుతుంది. అలాంటిది ఈరోజు చమురు నిల్వలు లేవు అంటే మన చేతులు కట్టేసినట్టు కాదు, మన కాళ్ళు నరికేసినట్టే. భూమి లోపల ఉన్న ఆ నల్లటి ద్రవం బయటకు రాకపోతే ఈ ప్రపంచమే మూలన పడిపోయిన పాత ఇనుప ముక్క అయిపోతుంది. ఒక్కరోజు చమురు నిలిచిపోతే చూడండి, పొలాలు ఎండిపోతాయి, పొయ్యిలు ఆరిపోతాయి, మన జీవన గమనం గందరగోళంలో పడుతుంది. ఈ ప్రపంచానికి ఆధారం చమురు. అది లేనివాడు మానవ జీవితం ఒక నిశ్చల చిత్రం. చమురు నిల్వలు లేకపోవడం అంటే మన నాగరికతకు ఊపిరి అందకపోవడమే. లక్షల సంవత్సరాల చరిత్ర, శాస్త్ర విజ్ఞానము మరియు ఆర్థిక వ్యవస్థల ప్రతిబింబం ఈ నల్ల బంగారం అంటే క్రూడ్ ఆయిల్, ముడి చమురు మన ప్రపంచాన్ని నడిపిస్తూనే ఉంది. భూమి లోతుల్లో మొదలైన ఈ ప్రయాణం మన వరకు చేరేలోపు ఎంతో మార్పు, శుద్ధి, ఖర్చు దాటుకుంటుంది. కానీ మనకు కనిపించేది మాత్రం ఒకే సంఖ్య, అది ₹100. ఇది మన చమురు వెనుక ఉన్న నిజమైన కథ. మరి ముఖ్యంగా చమురు ఒక పునరుత్పాదక ఇంధనం కాదు మరియు దీని నిల్వలు పరిమితంగా ఉన్నాయి. అలాగే చమురు వినియోగం పర్యావరణ కాలుష్యానికి మరియు గ్లోబల్ వార్మింగ్కు ప్రధాన కారణం. అందువల్ల చమురు వినియోగాన్ని తగ్గించడం, పునరుత్పాదక శక్తి వనరులను అభివృద్ధి చేయడం, బ్యాటరీ వాహనాలను వాడడం, ప్లాస్టిక్ నిరోధించడము మరియు చమురు వినియోగాల వల్ల కలిగే పర్యావరణ ప్రభావాన్ని తగ్గించడం నేడు చాలా అవసరం. ఈ కథపై మీ అభిప్రాయాలను, సందేహాలను కమెంట్ ద్వారా తెలియచేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.